అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి తీశారు కదా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా 3 గంటలకు, పగలు 3 గంటలకు అంటే మధ్యాహ్న సమయంలో, కరెక్ట్గా మనం ఇప్పుడు ఆ సమయంలోనే ఉన్నాం. అంటే 3 గంటల సమయంలో పేతురు యోహాను ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంలోనికి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. దేవాలయం అంటే ఆ రోజున్న యెరూషలేము దేవాలయం, ఈ రోజున్న చర్చెస్ కాదవి. ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని, అది ఒకటి కుంటివాడు ఏం చేసుకోలేడు, పని చేసుకోలేడు కదా. అందుకే చేయాల్సిన పని ఏంటంటే భిక్షం. నిజంగా ఇక్కడ మనం ఆలోచిస్తే నిన్ను నన్ను మనల్ని దేవుడు కుంటివాడుగా పుట్టించలేదు. దాన్ని బట్టి మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాల్సి వస్తుంది. ఎందుకు? దేవుడే పుట్టించాలి. ఎవరు పుట్టిస్తారు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి వచనం. ఆయన మార్గమున వెళ్ళుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టు గుడ్డివాడు అంటుంది కదా. ఆయన శిష్యులు బోధకుడా, గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అంటే దాని వెనకాల ఎవరున్నారు? దేవుడే, ఆయన చిత్తం అది అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అలాగే నిర్గమాకాండము 4వ అధ్యాయం కూడా మనం తీయగలిగినట్లయితే 10వ వచనం. దేవుడితో మోషే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను మాట్లాడినప్పుడు నుండైనను అంటే అర్థమైంది. మాట్లాడడానికి కూడా సరిగ్గా నాకు రాదు, తొత్తర మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానిగా కానీ, చెవిటివానిగా కానీ, దృష్టి గలవానిగా కానీ, దృష్టి గుడ్డివానిగా కానీ పుట్టించిన వాడెవడు? యెహోవా అయినా. అది అంటే పూర్తిగా పుట్టించాల్సిన బాధ్యతను తీసుకునేది ఎవరు? దేవుడే తీసుకుంటాడు. కుంటివానిగా పుట్టానా సంతోషించాలి నువ్వు, గుడ్డివానిగా పుట్టానా సంతోషించాలి నువ్వు. నన్ను ఎందుకు ఇలా పుట్టించావని దేవుని ఎప్పుడు అడగకూడదు. మనం అస్సలు అట్లా అడగకూడదు. ఎందుకంటే రోమపత్రికలో మనం ఒక్కోసారి ఏమంటుంటారంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎందుకు పుట్టాము అని అంటాం. ఎందుకు నేను పొట్టికే పుట్టాను, పొడుగ్గా పుట్టింటే నేను పోలీస్ అయ్యాను కదా అంటాం, అవును లేదా? అంటే అలా ఎప్పటికీ మాట్లాడకూడదు. మనం అలాంటి మాటలు రాకూడదు. నాకే ఎందుకు దేవుడు ఇలాంటి వ్యాధి పెట్టాడు, నాకే ఎందుకు ఇలాంటి జీవితం పెట్టాడు, నాకే ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు అని ఎప్పుడు మనం అనకూడదు. అర్థమవుతుందా? అట్లా అనడం అనేది ఎవరిని నిందిస్తున్నాం తెలుసా? మనము దేవుణ్ణి నిందిస్తున్నాం. ఎప్పటికి నీకు ఏదో ఒకటి పెట్టాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను వేరే దేశస్తుడిని. ఒక రంగు చెప్పాలంటే, పుట్టినా ఇక్కడే, మా నాన్న వేరే దేశస్తుడు, మా అమ్మ వేరే దేశస్తురాలు, ఇరువురు కూడా వేరే దేశస్తులు. మేము మా నాన్న అక్కడ పెళ్లి చేసుకొని, మా అమ్మ అక్కడ పెళ్లి చేసుకొని, ఇరువురు ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడ పుట్టాలని ఉంది. ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడే ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాము హూరులో ఉన్నాడు,
కానీ ఇస్సాకు ఎక్కడ పుట్టాలా? కనాన్లో పుట్టాలా. అది దేవుని చిత్తం. బెత్లెహేములో నజరేతులో యోసేపు ఉన్నాడు, మరియా ఉంది. బెత్లెహేములో పుట్టాలన్నది ఎవరి చిత్తము? దేవుని చిత్తం. అట్లనే నేపాల్లో పుట్టాలన్నది మా అమ్మ నాన్న ఉద్దేశం ప్రకారం అక్కడే ఉంటే మేము అక్కడే పుట్టేవాడిని. అక్కడ పుట్టి దేవుని నమ్ముకునేవాడినే. పూర్తిగా హైందవులు అక్కడ నంబర్ 1 హైందవులు ఎక్కడున్నారంటే నేపాల్లోనే ఉన్నారు. అక్కడ పుట్టింటే నేను దేవుని నమ్ముకునేవాడిని కాదు, సేవ చేసేవాడిని కాదు, ఇలా దేవునిలో ముందుకు వెళ్ళేవాడిని కూడా కాదు. అంటే దేవుని ప్రణాళిక చూడు ఎలా ఉందో. దేవుని ప్రణాళిక అనేది వాళ్ళిద్దరూ అక్కడ ఉండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ మేము పుట్టిన తర్వాత నా 25 ఏట నేను దేవుని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడమే కాకుండా నా ద్వారా నా కుటుంబం కూడా దేవుని తెలుసుకోవడం జరిగింది. మా నాన్న దేవునిలో నిద్రించాడు, మా అమ్మ దేవునిలోనే నిద్రించింది. రెండవది, నాకు వివాహం చేసుకోపోయే వాళ్ళు అన్నిలు. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను అప్పటికే, అయినా సరే వాళ్ళు నాకు ఇచ్చారు. నేను దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవరికి బెనిఫిట్? ఒకవేళ నేను దేవుణ్ణి నమ్మకపోయి ఉంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కాదు. అంటే దేవుడు ఎలా మనల్ని రక్షణలోకి తీసుకొస్తాడు అనేది ఈ ప్లాన్ మనకు అర్థం కావాలా. మనం దేవుని ఎన్నికలో ఉంటే దేవుడు మనం ముందే చూస్తే దేవుని నమ్ముకున్న వారు దేవుణ్ణి నమ్ముకోని వారు కూడా వివాహం చేసుకునే అవకాశం దొరుకుతుంది. నా జీవితంలో కూడా మా జీవితంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో మా వైఫ్ దేవుని నమ్ముకుంది, చెల్లెళ్ళు దేవుని నమ్ముకుంది, అత్త దేవుని నమ్ముకుంది, వీలైతే కీర్తమ్మ దేవుని నమ్ముకుంటుంది, ఆ తర్వాత వీలైతే ఆపిలుడు కూడా దేవుని నమ్ముకుంటాడు. ఆల్రెడీ వాళ్ళు నమ్ముతున్నారు కూడా. ఇక రావాల్సింది ఒకటి ఉంది. అంటే ప్రణాళిక చూడ ఎలా ఉంటుందో, దేవుని ప్రణాళిక, దీన్ని సంకల్పం అంటారు. దేవుడు అదే పనికి దేవుని ఎన్నికలో నువ్వు ఉంటే నిన్ను దేవుని నమ్ముకునే వారి దగ్గరకు తీసుకొస్తారు కష్టంగా. అది చాలా గొప్ప లైఫ్ అది. ఇప్పుడు కోట్ల విలువ చేసే వాళ్ళు ఒకవేళ నేను నాకు పెళ్లి కాకపోయి నాకు వాళ్ళు పెళ్లి కాకపోయి ఉంటే, ఎవరు ఇప్పుడు నా భార్యగా ఉన్న వనితకు నేను భర్త కాకపోయి ఉంటే, వారు వేరే వారిని వివాహం చేసుకునే వాళ్ళు బీసీ క్యాస్ట్ కాబట్టి, అప్పుడు అక్కడ వాళ్ళు దేవుని నమ్ముకునే వాళ్ళ, వాళ్ళ అమ్మ దేవుని నమ్ముకునేదా, వాళ్ళ పాప దేవుని నమ్ముకునేదా? లేదు కదా. ఆ రకంగా ఇప్పుడు మా పరశురామాలు ఉన్నారు, దేవుని నమ్ముకోలేదు వాళ్ళు. ఆ రకంగానే వాళ్ళు కూడా ఏమయ్యేవాళ్ళు, దేవుని నమ్ముకోకుండా పోయేవాళ్ళు. అంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఇది చాలా గొప్ప భాగ్యం. ప్రపంచంలో దీనికంటే మించిన భాగ్యము. ముఖ్యమంత్రి అవ్వడం అంటే 5 కోట్ల మందిలో ఒకనికి వస్తే ఛాన్స్. ప్రధానమంత్రి అవ్వడం అంటే 120 కోట్లలో ఒకనికి వస్తే ఛాన్స్. ఆలోచించి, దేవుని నమ్ముకోవడం అంటే 800 కోట్ల మందిలో ఒకడికి వస్తే ఛాన్స్. ఆ తరంలో అంత గొప్ప ఛాన్స్ మనకి. అది దేవునికి పిల్లలు అవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క అవకాశం అనేది చాలా ధన్యత. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఎగ్జాంపుల్గా నీ ద్వారా ఆమె దేవుని నమ్ముకుంది, నీ పిల్లలు దేవుని నమ్ముకుంటారు. ఇంతకు మించిన లైఫ్ని ఇంకా కోరుకోవడమే మంచిది కాదు. ఇంతకు మించిన లైఫ్ని అంటే అర్థమైందంటే దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని దగ్గరికి రావడం, సత్యములో బ్రతకడం అనేది మన చుట్టూ కోట్ల కొలది బంగారం ఉన్నా, కోట్ల కొలది ధనం ఉన్నా, ఇట్లా వాములు వేసినా మీరు, దానికంటే ముఖ్యము దేవుడు. ఎందుకంటే దేవుని విలువ అనేది చాలా గొప్పది. దేవుడు గొప్పవాడు. ఆకాశ మహాకాశాలను పట్టజాలను దేవునికి మన పిల్లలమవుతున్నాం. మన వైభవం ఇక్కడే కాదు, తర్వాత మన వైభవం అనేది చాలా గొప్పగా ఉంటుంది. మనటి రోజున ముఖేష్ అంబానీ కుమారుడు కదా ఆయన, అనంత అంబానీనా, అనంత అంబానీ ఏమంటున్నాడు తెలుసా? మా దగ్గర లక్షలాది కోట్లుంది కానీ మాకు సంతోషం లేదంటున్నాడు. నాకు ఆరోగ్యం లేదంటున్నాడు తెలుసా? చిన్నప్పటి నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నా, నాకు ఆరోగ్యం బాగలేదు. అంటే అంత డబ్బున్నా కూడా అనారోగ్య స్థితి. కానీ మా అమ్మ నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అనారోగ్య స్థితిలో ఉన్నవాడు కదా వీడు అని నన్ను ఏ రోజు విసర్జించలేదు అన్నప్పుడు అతని బాధలు చెప్పుకుంటున్నప్పుడు, తన కుటుంబ బాధలు చెప్పుకుంటున్నప్పుడు మీరు అనుకుంటున్నారు మా జీవితం అంతా కూడా పూలబాట అనుకుంటున్నారు మీరు. కాదు,
డబ్బు గలవాని జీవితంలో పూలబాటే కాదు ముళ్ళబాట కూడా ఉంటుందన్నాడు. అంటున్నప్పుడు వాళ్ళ నాన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి చూడు. అంటే ఆ లైఫ్ అనేది డబ్బు ఉంటే కాదు లైఫ్ అనేది. ఇక్కడ ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తాడంటే మన దగ్గర ఉన్న సంతోషము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. నిజం చెప్పాలంటే మనకున్న సంతోషం. దేవుని కలిగిన వాడు తనకు ఒక నిరీక్షణ ఉన్నది. నేను చనిపోయిన తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను, మా డాడీ నా కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. సూర్యుని క్రింద మనస్సుకు ఆయాసకరమైందంట. దేనికి ఆయాసకరము? మనస్సు అంటే హృదయం, అంతే కదా. ఆయాసకరమైంది, మనస్సుకు ఆయాసకరమైందంట. మనసుకు ఆయాసకరమైంది అని అర్థం ఏంటంటే హృదయంలో సమాధానం లేకపోవడం, దాన్నే ఆయాసం. ఇప్పుడు ఉండలేమ్మా, సరిపోతుంది. నీకు ఆయాసం అవుతుందమ్మా, అవుతుంటుంది కదా. ఎట్లుంటుంది పరిస్థితి చెప్పప్పుడు? అబ్బా 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 చెప్పేకి రాదు. అదే మనస్సుకు ఆయాసం, మనిషికి ఆయాసం ఉన్నప్పుడు ఎట్లుంటుందో మనస్సుకు ఆయాసం ఉన్నప్పుడు కూడా అట్లే ఉంటుంది అనమాట. నాకు కూడా ఆయాసము ఒక నెల రోజులు వచ్చింది. ఎట్లుంటుంది తెలుసా ఆయాసం? అది ముక్కులో గాలాడదు, పైకి పోతానా కిందికి పోతానా అర్థం కాదు. కాళ్ళు సేక్ అవుతుంటాయి, చేతులు సేక్ అవుతుంటాయి, మొత్తం చెమటలు పడుతుంటాయి. ఇంక ఇప్పుడు పోతానేమో అనిపిస్తుంది, ఇంక రోజుకి చచ్చిపోతానేమో అనిపిస్తుంది, అంతే. అట్లా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను నేను. అది వాళ్ళకే తెలుస్తుంది, ఎవరు తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఇట్లా పడుకొని ఉన్నప్పుడు రాత్రిపూట్ల వెంటనే లేసేయాలా, లేచి ఇట్లా తిరిగితేనే గాలికి, లేకపోతే ఆ ఊపిరాడదు, పట్టేసినట్లు అనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా అది మన వల్ల అర్థం కాదు. కనుక మనిషికి ఉక్కిరిబిక్కిరైనట్లయినప్పుడు మనస్సుకు కూడా శాంతి లేకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ ఉక్కిరిబిక్కిరే చచ్చిపోవాలనిపించడం, మనము ఈ లోకంలో తిక్క పని చేయడం, మెంటల్ ఎక్కడం, ఇలాంటివన్నీ చేస్తుంది. మనస్సుకు సమాధానం లేకపోతే టెన్షన్గా ఉండడం, సామాన్లన్నీ కిందికి పడేయడం. మనస్సులో శాంతి లేని వాళ్ళు ఎలా ఉంటారంటే పీస్గా ఉండలేరు, శాంతిగా ఉండలేరు. సేమ్ ఇదే చెప్తున్నాడు ఇక్కడ. సూర్యుని కింద మనస్సుకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టవము వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోయినను ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో అంతేనా లేదా? యోబు గ్రంథంలో చెప్పినట్లుగానే 1:20 కదమ్మా, ఏ రీతిగా దిగంబరిగా వచ్చానో ఆ రీతిగా వెళ్ళిపోతానని. రైట్. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చున్నట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనా చేత పట్టుకొని కదా. ఎంత ప్రయాసపడి మనము సంపాదించావు, బీరువా సంపాదించావు, చేతులు పట్టుకుపోతే వీటి, ఫ్యాన్ సంపాదించావు, ఫ్రిడ్జ్ సంపాదించావు, తీసుకుపోతావు వీటి, ఏమీ తీసుకుపోవు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం అని బైబిల్ చెప్తుంది మనకి. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. అది ఈ లోకంలో అంతా కూడా దేనికి ప్రయాసపడ్డావు నువ్వు? గాలికి ప్రయాసపడుతున్నావు. ఇప్పుడు బెంగళూరు పోతావో లేకపోతే తిరుపతికి పోతావో అంతా కూడా ఏంది మాది? గాలికి ప్రయాసపడినట్లే. అదే మనము దేవుని కోసం ప్రయాసపడితే మనకు ఒక లైఫ్ ఉంది, భవిష్యత్తులో మనకు ఒక గొప్ప జీవితం ఉంది, శాశ్వత కాలం దేవుడితో ఉండబోయే జీవితం. చనిపోయేది నువ్వైనా చనిపోతావు, నేనైనా చనిపోతా, దేవుని నమ్ముకున్నవాడని చనిపోతాడు, దేవుని నమ్మని వాడని చనిపోతాడు. కానీ దేవుని నమ్ముకున్నవాడు దేవుని మీద పూర్తిగా ఆనుకునిగిన
తన జీవితాన్ని కలిగి జీవించిపోతే వానికి ఒక లైఫ్ ఉంది. దాన్ని నిరీక్షణ అంటారు మన బైబిల్లో. ఇక్కడ అదే అంటున్నాడు, ఏం లాభం లేదు, అంతా వ్యర్థమే. ఎవరు చెప్తున్న మాటలు ఇవే? గొప్పవాడు చెప్తున్న మాటలు. ఆయన కాలంలో వెండి ఎన్నిక రాలేదట, బంగారు కొలతకే రాలేదంట, వజ్ర వైడూర్యాలు ఉప్పు అమ్ముకున్నట్లుగా ఉప్పు అనుకుంటా చూడు, ఉప్పు వేసుకొని రాళ్ళు ఉప్పు బండ్ల మీద అట్లా అమ్ముకున్నారంట ఆ రోజుల్లో. అలాంటి మహారాజు చెప్తున్న విషయం ఇవి. ఎవరో దానే చెప్తే వినేది కాదు ఇది. ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమి లాభము లేదు. సంపాదన 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 సంపాదన. తినడానికి ఉంటే చాలండి, బట్ట వేసుకోవడానికి ఉంటే చాలండి. చాలామంది సంపద అని క్రీస్తునే వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నారు, దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నారు. కనుక సంపద అనుకుంటా మనం దాని మీద ఆధారపడి ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభమో లేదు. ఇదియు మనస్సుకు ఆయాసమైనదే, అంతే కదమ్మా, ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయును. అంటే తన దినములన్నీ కూడా చీకటిలో భోజనం చేస్తాడంట. అతనికి వ్యాకులమును రోగమును ఏమంట అది. కనుక బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి మీరే. బైబిల్ ఏం చెప్తుంది మీరు? దాని మీనింగ్ ఏం చెప్తుంది ఇక్కడ? అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును అది అంటే ఆఖరి కలుగును అని చెప్పాడు అనమాట ఇక్కడ మన మట్లో. కనుక ఏదేమైనా సరే అంతా కూడా ఏమై ఉన్నదని చెప్తున్నాడు, అంతా కూడా వ్యర్థము అనే మాటను ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఒక మాట రాయబడి ఉంటుంది, ధనవంతుడి కోసం మాట్లాడుతూ ఒక దరిద్రుడి కోసం మాట్లాడతాడు. అది ఎక్కడుంది? ఐదో అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చెప్తా తృప్తి, అది వానికి ఎంత వచ్చినా కూడా వానికి తృప్తి ఉండదు. ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. వస్తున్న కొద్ది ఇంకా కావాలంటూనే ఉంటాడు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ ఒగుదురు. కన్నులారా చూచుటయే గాక ఏమి, కష్టజీవులు కొద్దిగా తినినా ఎక్కువగా తిన సుఖనిద్ర. అయితే ఐశ్వర్యవంతులకు అది చూసారా, నిద్రే ఉండదు వాళ్ళకి. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఐశ్వర్యవంతులకు తమ యొక్క ధన సమృద్ధి చేత ఏం కాదంటమ్మా, కష్టార్జితం గలవారికి హాయిగా. కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖనిద్ర. కొంచెం తిన్నా నిద్ర వస్తుంది, ఎక్కువ తిన్నా అంతే హాయిగా నిద్రపోతాడు. అదే ధనవంతుడైతే రేపు ఏం బిజినెస్ చేయాలా, మర్నాడు ఏం బిజినెస్ చేయాలా, వానికి మొత్తం దాని మీద డబ్బుని ఎలా ప్లే చేయాలా, వానికంటే నేను పెద్దవాడిని కావాలా ఆలోచనే. సరిగ్గా నిద్రపోరు వాళ్ళు, నిద్ర కూడా సరిగా పోరు అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఇంకా మనశ్శాంతి లేదు వానికి. అందుకే కింద చెప్తున్నాడు, సూర్యుని కింద మనసుకు ఆయాసం ఉంది ఒకటి జరుగుట నేను చూచితిని అంటున్నాడు. అందుకే మనసులో ఏం లేదు, మనశ్శాంతే లేదు, తృప్తే లేదు. జీవితం అంతా కూడా 70-80 సంవత్సరాల జీవితం తృప్తి లేని జీవితం జీవిస్తున్నాడు వీడు. కానీ తృప్తి గల జీవితం ఎవరు జీవిస్తున్నాడు?
కష్టజీవి. వచ్చిన దాంతో తింటున్నాడు, సుఖపడుతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు అంతే. మరి ఇంత ఉండి వీనికి తృప్తి లేదు, వీనికి ఏమీ లేకుండా కూడా ఏమవుతున్నాడు? తృప్తి. మంచి నిద్రపోతున్నాడు, తృప్తిగా ఉంటున్నాడు అని చెప్తుంది బైబిల్. రైట్. అపోస్తల కార్యములు 3వ అధ్యాయానికి వచ్చేసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి పోవుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఇప్పుడు కాళ్ళు లేనప్పుడు వాడిని 4 మనుషులు వచ్చి ఏం చేయాలి? ఖచ్చితంగా మోసుకొని పోవాలి, ఎత్తుకొని పోవాలి. వీడిని ఎత్తుకొని పోయి ఎక్కడ పెడుతున్నారు? వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం అంటండి, ఎవ్రీడే వాని పని ఏం పని? భిక్షమడుగుంటే వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్దా ఎక్కడ ఉంచుతున్నారు? శృంగారమును దేవాలయపు ద్వారమునొద్దా ఉంచుచూ వచ్చింది. కనుక దేవాలయముకు ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర ఇతను ఏం చేస్తున్నారు? దేవాలయంలోనికి ఏ రోజు పోలేదు వాడు. దేవాలయం బయట ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర చూసారా, గుడికాడ మనము చూడండి పైనుంచి కింద వరకు కూర్చొని ఉంటారు, మెట్ల మీద కదమ్మా. ఆ రకంగా వీడు కూడా ఏం చేశాడు? దేవాలయం బయట, ద్వారం బయట ఇట్లా అడుగుతున్నాడు అన్నమాట. సేమ్ అందరితో పాటు అడుగుతున్నాడు ఇతను కూడా. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా, అందరినీ అడుగుతాడు కాబట్టి వీళ్ళని కూడా అడిగాడు. అయ్యా 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 అంటున్నాడు. చూసాను మనం పోతుంటే కినా ఆ గుళ్ళ దగ్గర అయ్యా 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 దానం చేయండి అయ్యా అంటుంటారు. ఆ చేతిలో గిన్నెలు పట్టుకొని చిప్పులు పట్టుకొని, అవునా లేదా? అంటూనే ఉంటారు వాళ్ళు. కింద నుంచి ఇక్కడి నుంచి అక్కడ దాకా సుమారు ఇటువైపు 10 మంది, అటువైపు 10 మంది ఉంటారు. అలాగే సేమ్ ఈ ఇతను కూర్చొని ఉన్నాడు. వచ్చిన వారిని, పోయిన వారిని ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. అదే సమయంలో యోహాను గారు, పేతురు గారు వాళ్ళు దేవుని మందిరంలోనికి ప్రవేశించారు. 4వ వచనం. పేతురును యోహానును వానిని తేరి చూచి, అది ఇప్పుడు నా తట్టు చూడు అనేపాటికే ఏమనిపిస్తుంది చెప్పండి? అంతే కదా, లక్ష్య పెడతాడనమాట. అబ్బా ఈరోజు నాకు దొరుకుతుంది ఏదో అనుకున్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను అని రాయబడి చూడండి. అంటే ఇంకెవరిని అడగడం మానేశాడు. వీళ్ళిద్దరి దగ్గరికే ఇలా చూస్తున్నాడు, ఏమైనా ఇస్తాడేమోనని. అప్పుడు అంతటా పేతురు, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి, ఏ రోజు దేవాలయంలోనికి వెళ్ళలేనాడు, ఈరోజు దేవాలయంలోనికి బయలుదేరాడు. అంటే ఇది అద్భుతం. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ స్వస్థత లేదా అద్భుతం అంటారు దీన్ని. వెండి బంగారాల కోసం వాడు చూశాడు కానీ యేసుక్రీస్తు నామమున నడువమని పేతురు యోహానులు ఎప్పుడైతే డెలివరీ చేశారో ఆ మాట డెలివరీ చేయగానే వాళ్ళలో శక్తి ఉంది కదా. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించినప్పుడు మీరేం నందుతారు? శక్తి నందుతారు. అందుకే వాళ్ళలో శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తి పనిచేస్తూ ఉంది కనుక వెంటనే నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి ఆ మాట అన్నారో లేదో, వాడు పైకి లేచట్లే దిక్కున పుట్టుకుంటేవాడండి వీడు. అంతేనా లేదా? ఎలా సాధ్యము అంటే దేవునికి సమస్తము సాధ్యం. ఇది మీరు గమనించాలి. ఇక్కడ పుట్టుకుంటేవాడు, కాళ్ళే పూర్తిగా పడిపోయి పుట్టినవాడు, కాళ్ళే లేకుండా, కాళ్ళు పూర్తిగా తన పుట్టుకతోనే కాళ్ళు లేవంటే చిన్నప్పుడు కూడా నడవలేదు.
పుట్టినప్పుడు కూడా నడవలేదు. 6 నెలలకు 7 నెలలకు ఏం చేస్తారు పిల్లలు? అసలు అప్పుడు కూడా దోకలేదు, అట్లా దోకుండా పోయేవాడు. అట్లాంటి వానికి వీని వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఇప్పుడు దాదాపుగా ఎంత? 40 సంవత్సరాలు వీని వయసు. చూపిస్తాను తర్వాత నేను. మరి ఇంతటి గొప్ప కార్యాలు దేవుడు చేయగలడా అంటే దేవునికి సమస్తము సాధ్యమని మీరు విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయనకి ఏదైనా చేయగలడు అనేది మీరు నమ్మాలి. దీని ద్వారా మనం ఏం చేసుకోవాలంటే మనలో కూడా మనకు కూడా దేవుడు స్వస్థత చెయ్యగలడు, ఇవ్వగలడు అనేది ఇప్పుడు నమ్మాలి మనం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎవరో వచ్చి నజరేయుడైన యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అనాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో నీ అంతకు నీవు దేవునిని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే స్వస్థత జరుగుతుంది. ఈరోజు కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆ దేవుడు స్వస్థత చేయగలడు. ఆ స్వస్థతను పూర్తిగా చేసి నిలబెట్టగల శక్తిమంతుడు ఆయన. కనుక ఇతను ఏం చేశాడు? వెంటనే పైకి లేచి నిలబడ్డాడని రాయబడింది. అది కూడా దిక్కున లేచాడని రాయబడింది. మరి ఈ రకమైన స్వస్థత ఈ రోజుల్లో ఎవరైనా చేస్తున్నారా? అమ్మ ఎక్కడైనా చేస్తున్నారా? ఈ రకమైన స్వస్థత పాస్టర్స్ కానీ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కదా, ఎవరైనా చేస్తున్నారా అంటే ఎక్కడ ఇప్పుడు ఇలాంటి స్వస్థత ఎవరు చేయలేరు. కానీ కొంచెం అట్లా నడిచినట్లుగా, కొంచెం ఇట్లా ఎగిరినట్లుగా మనకు అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇది నిజమైన స్వస్థత. ఇలా నిజమైన స్వస్థత చేసే వాళ్ళదే నిజమైన స్వస్థత. మిగతాదంతా కూడా ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళని మోటివేట్ చేసి లేదా ఏదో గాడిడీలు చేసి మోసకరమైన స్వస్థతలు అవన్నీ. ఇది నిజమైన స్వస్థత. ఈ స్వస్థతను మనం నమ్మాలి. లోకంలో జరుగుతున్న స్వస్థతలు బట్టి మనం నమ్మకూడదు. రైట్. వాడు నడుచుచు దేవుని స్తుతించుట. ఏం జరిగిందంటే అక్కడ మేలు జరిగినప్పుడు ఏం చేయాలి మనం? అది ఇది ఇప్పటికీ మర్చిపోకూడదు. మనకు మేలు జరిగినప్పుడు దేవుని స్తుతించడం అనేది మానకూడదు. దేవుని స్తుతించడం అనేది మానకూడదు. దేవా నువ్వు చేసిన మేలును బట్టి ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు అనుకుంటూ వెళ్ళింటాడు. దేవుని కొనియాడాడు. దేవుని స్తుతిస్తూ మెట్లెక్కుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడు. మెట్ల మీద ఉన్నాడు. శృంగారమను ఒక గ్లాస్ ఇచ్చేసి, శృంగారమను చదవండమ్మా. ఆ గిన్నె అది ఇచ్చేది, చెంబు ఇచ్చేదండి. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద. ఏం గుర్తెరగంటారమ్మా? అక్కడ లోపల ఉన్న వాళ్ళంతా కూడా అర్థం చేసుకున్నారు. వానికి జరిగిన దాన్ని చూచి చాలామంది ఆశ్చర్యపోయారంటమ్మా. ఈ శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద కూర్చున్న వారంతా కూడా, లేదా అక్కడ లోపలికి వచ్చిన వారంతా కూడా, వీడు భిక్షగాడు కదా, వీడింటి లోపలికి వచ్చి దేవుని స్తుతిస్తూ కాళ్ళ మీద నిలబడి గంతులు వేస్తున్నాడు అని ఆ దేవాలయంలో ప్రతిరోజు చూస్తున్నారు అతన్ని. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవటమే కాకుండా 11వ వచనంలో వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా, ఇంపార్టెంట్ ఏంటంటే పేతురును యోహానును ఏం చేస్తున్నాడు? అతను పట్టుకొని ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అతను పట్టుకొని యువతలో పట్టుకొని ఉన్నారు. ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపంలో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. అందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు సొలొమోను మంటపం అంటే దేవాలయంలో మంటపాలు ఉంటాయి, సపరేట్గా రూమ్స్ అన్నమాట అవి. ఆ ప్లేస్లో అతను నిలబడి ఉన్నాడు కాబట్టి అక్కడికి అందరూ ఏం చేశారు? సొలొమోను మంటపం దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చారు. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇప్పుడు పేతురు గారికి మాట్లాడడానికి అవకాశం దొరికింది.
ఇశ్రాయేలులారా అని అంటున్నారు. అంటే ఇశ్రాయేలులారా అంటే ఎవరు? 12 గోత్రాల వారు. అంటే పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతోనే మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతోనే మాట్లాడుతున్నాడు అన్నది మనము గ్రహించాల్సిన అవసరం ఉంది ఇంపార్టెంట్గా. అంటే ఇంకా అన్ని జనాంగం అనేది ఎంటరు కాలేదు, కేవలం ఇంకా ఇశ్రాయేలు మాత్రమే ఉన్నారు అనేది మనము చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? అదిగో ఈరోజున్న వాళ్ళు నేను మేము అని చెప్పుకుంటారు, కానీ ఇక్కడ అలా లేదు, అలా లేదు. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా. శక్తి భక్తి ఇవి కాదు మూలం. మా తట్టు తేరు చూచున్నారు అంటూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా అది మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును అదిగో మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను, అంతేనా లేదా? యేసుక్రీస్తును వదిలేయాలన్నది పిలాతు ఆయన ఆలోచన, కానీ వదలొద్దని చెప్పింది వీళ్ళు. 14 మీరు పరిశుద్ధుడును, అదిగో యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుడే, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని. అదిగో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి. ఎవరు చంపారు? అంటే జీవానికి ఎవరైనా అధిపతి. జీవము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయనలోంచి వచ్చింది, అందుకే జీవాధిపతి ఈయన అంటుంది బైబిల్. జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో ఉండి లేపెను, అందుకు మేము సాక్షులము. మృతులలో నుండి లేపాడు దేవుడు ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అందుకు మేము సాక్షులము. అంటే యేసుక్రీస్తుకి ఎవరు సాక్షులు? ఇక్కడ వీళ్ళు సాక్షులు, యెహోవాకి సాక్షులు కాదు, యేసుక్రీస్తుకు సాక్షులు. అంతేనా లేదా? 16 ఆయన నామమందలి విశ్వాస మూలముగా, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీడిని బలపరచెను. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల ఇతనికి ఏం జరిగింది? పూర్ణ స్వస్థత కలిగింది. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? స్వస్థతను తీసుకొస్తుంది అని మనకి ఇక్కడ స్పష్టం చెప్తుంది బైబిల్. సహోదరులారా, ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వార్నింగ్ ఇచ్చి 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా మీరును మీ అధికారులను అదిగో తెలియక చేసిద్దరని నాకు తెలియను. తెలిసి చేశారా? తెలియజేశారా? తెలియక చేశారు. యేసుప్రభువుని తెలిస్తే ఊరికి విడిచిపెడతారండి వాళ్ళు? ఆయన మెస్సయ్యా అని తెలిసింటే చంపేవాళ్ళు కారు. తెలియదు కనుక పొరపాటు పడి ఏం చేశారు? చంపేశారు. 13వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, మత్తయి సువార్త, సార్ ఇదే అపోస్తుల కార్యములు 26వ వచనం. చూసారా? గ్రహింపక రాయబడింది కదా.
బైబిల్ చదువుతూనే ఉన్నారు కానీ యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. ప్రతి విశ్రాంతి దినమున చదువుతుందేమో ప్రవక్తల వచనాలే. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేమియు కనబడక పోయినను ఆయనను చంపింపవలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల నుండి ఆయనను అది మ్యాటర్ ఇక్కడ సేమ్ అంటే తెలియక చేశారు. 3వ అధ్యాయము 17వ వచనంలో, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే అతడు దేవుడు తన క్రీస్తును శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలను అది ముందే ప్రవక్తలకు తెలియజేశాడు దేవుడు. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి అని రాబడింది ఇక్కడ. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు పరలోకానికి, ఆయన మళ్ళా మీ కొరకు రావాలంటున్నాడు ఇక్కడ. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లు అంటే అర్థం ఏంటి? రెండవ రాకడ. మారు మనస్సు నుండి తిరగండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ముందుగానే ఆది అన్నిటికీ ఏం కాలం వస్తుందంటే కుదురుబాటు కాలం. అంటే అన్నిటినీ సరిచేసే కాలం ఒకటి వస్తుంది. దేవుడు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతవరకు యేసు పరలోక నివాసే ఉండుట అది అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన రావాలి అంటే మీరు ముందు ఏం చేయాలి? మారు మనస్సు పొంది తిరగాలి. 22 మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయములలో అదిగో ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా అదే సర్వనాశనం అవుతాడు అనే మాట ముందుగానే చెప్పాడు అని చెప్తున్నాడు ఇక్కడ. మరియు సమూయేలు మొదలుకొని అది వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. అంటే ఒక దినం కోసం ప్రకటించారు. ఈ దినం అని రాయబడింది అక్కడ. ఈ దినం ఏ దినము? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన దినం. ఈ దినం అనే మాట మనకు రాయబడింది. ఈ దినం అంటే నేడు అనొచ్చు మనం, అంతే కదా. ఈ రోజున ఏమంటారు? ఈ దినాన్ని ఏమంటారు? నేడే కదా అనేది. అంటే నేడనే ఒక దినం అని అర్థం అనమాట. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక నివాసములన్నీ భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. కనుక మొదట ఇశ్రాయేల్ దగ్గరికి ఎవరిని పంపాడు? యేసుక్రీస్తు వారిని మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదింపబడాలి. దుష్టత్వం నుండి మళ్లించబడి వారు ఏం కావాలి? ఆశీర్వదింపబడాలి. ఎలా ఆశీర్వదింపబడాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలి. అందుకే మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి పంపాడు? వాళ్ళ దగ్గరికి పంపాడు అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే
4వ అధ్యాయానికి మనం వచ్చేస్తే వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చారు అని రాయడం చూడండి. ఇప్పుడు అక్కడ ఇది ఇంకా అక్కడే ఉంది సిచ్యువేషన్. ఇక్కడ దేవాలయంలోనే ఈ కుంటివాని విషయంలోనే మాట్లాడుతున్నారు. ఇంకా అధ్యాయం మారినంత మాత్రాన ఇంకా అక్కడ కాకుండా వేరే దగ్గర జరుగుతుంది అనుకోవద్దండి. ఇప్పుడు వచ్చింది ఎవరు? దేవాలయపు అధిపతియు యాజకులు సద్దుకయ్యులు వచ్చారు అటుకి. ఇప్పుడు పెద్ద పెద్దలు వచ్చారు, మామూలు ప్రజలే కాదు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా అని ఉంది అక్కడ. అంటే మామూలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు యాజకులు వచ్చేసారు. దేవాలయపు అధిపతి వచ్చేసాడు, అంటే ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సద్దుకయ్యులు వచ్చేసారు. వారి ప్రజలకు బోధించుటయు, అక్కడున్న సామాన్య ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి అని రాబడింది. అంటే యేసును బట్టి ఏం కలుగుతుందని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ? పునరుద్ధానం. యేసును బట్టి పునరుద్ధానం అంటే యేసయ్యను నమ్ముకుంటే ఏం జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు? యేసయ్యను నమ్ముకుంటే ఏం జరుగుతుందని చెప్తున్నారు. పునరుత్థానం. ఏంటి పునరుత్థానం అంటే? యేసును బట్టి పునరుత్థానం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఏంటి పునరుత్థానం అంటే? ఇదే మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 4 రోజులు ఎవరో లోపల ఉంటారు, సమాధిలో ఎవరో ఉంటారు లోపల, లాజరు. అంతేనా? ఆ లాజరు విషయంలో మనం చూద్దాం. 25వ వచనం, 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా, అంటే విశ్వాసం ఉంచితే ఏమవుతావు? నువ్వు బ్రతుకుతావు. చనిపోయినా బ్రతుకుతావు. అంటే ఏ చనిపోవడం? ఆత్మీయ విషయంలో ఒక వ్యక్తి ఏమై ఉన్నాడు? మనిషి ఆత్మీయ విషయంలో ప్రతి మనిషి చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి యేసును విశ్వసిస్తే ఏమవుతాడు? ఆత్మీయంగా బ్రతుకుతాడు. దాన్నే పునరుద్ధానం అంటున్నాడు పైన 25వ వచనంలో. పునరుద్ధానమును జీవము నేనే అన్నాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచితే చచ్చిపోయినా నువ్వు ఏమవుతావు? బ్రతుకుతావు. దాన్నే పునరుద్ధానం అంటున్నాడు. నేను చెబితే అర్థమైందా? ఇప్పుడు పునరుద్ధానం అంటే అర్థమైంది. చాలామంది ఏమనుకుంటున్నారు లోకంలో, క్రైస్తవులు, ఇప్పుడు మనం చనిపోతాము, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తారు, సమాధులు ఏమవుతాయి? తెరవబడతాయి, మనం పైకి మళ్ళీ లేస్తాం అనుకుంటున్నారు. ఆ పునరుద్ధానం కోసం మాట్లాడతలేడు. అసలు ఆ పునరుద్ధానమే లేదు బైబిల్లో. బాప్తీసం నువ్వు నమ్మి బాప్తీసం తీసుకుంటావు చూడు, దాన్ని పునరుద్ధానం అంటున్నాడు ఇక్కడ. నమ్మి బాప్తీసం తీసుకున్నాడు, ఊరికే బాప్తీసం తీసుకున్నాడు కాదు. మారు మనస్సు పొంది పెళ్ళికి బాప్తీసం తీసుకున్నాడు, పునరుద్ధానం కాలేదు. కొంతమంది భర్తను మెప్పించాలని భార్య బాప్తీసం తీసుకుంటుంది, భార్యను మెప్పించాలని భర్త బాప్తీసం తీసుకుంటాడు. మధ్యలో విశ్వాసాన్ని వదిలిపోతారు. వాళ్ళ పునరుద్ధానం పొందినట్లు కాదు. పునరుద్ధానం పొందడము అంటే దేవుని కోసం నిజంగా మారు మనసు పొంది నిజముగా దేవుని కోసం బ్రతకాలని, నా దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి ప్రాణం పెట్టాడా, నన్ను తండ్రి దగ్గరికి తీసుకుపోవడానికి తప్పిపోతున్న నన్ను వెతికి రక్షించాడా అని తనంతకు తాను రియలైజ్ అయ్యి యెహోవా దయాళుడని రుచి చూచి ఈ లోకం నాకు వద్దు, దేవుడే నాకు కావాలంటే ఒక డిసైడ్మెంట్కి వచ్చి, నిర్ణయానికి వచ్చి నిజముగా మారు మనసు పొంది ఆ రోజు నుంచి బాప్తిసం తీసుకుంటాడు చూడు, అతను పునరుద్ధానం అయ్యాడు. చనిపోయినా మరలా బ్రతికాడు. అది మ్యాటర్. మరలా మధ్యలో మనం చంచలత్వం కాకూడదు. ఇంకా తిరిగి చంచలత్వమై మరలా లోకం వైపు పరిగెత్తడం, లోకపు ఆలోచన కలిగి ఉండడం అనేది అది నిజమైన పునరుత్థానం కాదు. నువ్వు పొందిన బాప్తిసం అనేది డూప్లికేట్ది. ఒక ఇనుము లోపలికి పోయి స్నానం చేసి వచ్చిన రీతిన, ఒక పాము లోపలికి పోయి స్నానం చేసి వచ్చిన రీతిన, ఒక బాతు నీళ్ళలోకి మునిగి స్నానం చేసిన రీతిన నువ్వు కూడా లోపలికి పోయి ఏమయ్యావు? స్నానం చేసి వచ్చావు అంతే.
నిజమైన నిజమైన పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే మనస్సులో మార్పు వచ్చినప్పుడు. ఎక్కడ వచ్చినప్పుడు? మనస్సులో మార్పు వచ్చి బాప్తిసం తీసుకుంటారు చూడు, అది అప్పుడు పునరుద్ధానం అవుతుంది. దీన్ని చెప్తాడు విశ్వసించినప్పుడు అంటున్నాడు ఇక్కడ. ఏమన్నప్పుడు? ఇప్పుడు పెండ్లికి బాప్తిసం తీసుకుంటాడు, విశ్వసిస్తాడా? అమ్మ పెండ్లికి బాప్తిసం తీసుకుంటారు కొంతమంది. ఆ అమ్మాయి దొరికింది, ఆమె అన్నిరాలు, ఈయన క్రైస్తవుడు, అమ్మ మరి రేపు నెలలో పెండ్లి పెడతాము, నువ్వు బాప్తిసం తీసుకోవాలా, ఇట్లా అంటుంది అంతే. ఏముంటుంది? లేకపోతే ఈమె విశ్వాసరాలు, అతను అన్యుడు దొరికాడు, ఏమయ్యా ఒక 2 నెలల్లో బాప్తిసం తీసుకోవాలి నువ్వు. అమ్మాయి బాగుందిలే, అమ్మాయి కోసం తీసుకుంటా. ఎవరి కోసము? అమ్మాయి కోసం తీసుకుంటావా? అబ్బాయి కోసం తీసుకుంటావా? ఏసై కోసం తీసుకోవాలా? ఎవరికోసం తీసుకోవాలా? నీ ప్రాణము నీకోసం మరణించాడు. మా ఆయన చెప్తున్నాడు తీసుకుంటా, మా తాత చెప్తున్నాడు తీసుకుంటా కాదు. ఇది నీ అంతకు నీవే మారు మనస్సు పొందుకున్నావని, నేను నా దేవుని కోసం బ్రతుకుతానని నిర్ణయం తీసుకునేది ఇది. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ పొందాలంటే బైబిల్. పెళ్లికి బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ పొందరు. మారు మనసు లేకుండా బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధి పొందుతారా? మారు మనసు కలిగి ఎవడైతే బాప్తిసం తీసుకుంటారో వారు చచ్చిపోయి ఉన్నా వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? బ్రతుకుతుంది. ఏమవుతుంది? బ్రతుకుతుంది. ఇది బైబిల్ యొక్క డెఫినేషన్. అర్థమవుతుందని చెప్పే మాట. ఇప్పుడు రండి అపోస్తల కార్యముల్లోకి. అది చెప్తున్నారు ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలో, 3వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 26వ వచనం వరకు ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళకి పునరుద్ధానము, యేసు ప్రభువుని నమ్ముకుంటే పునరుద్ధానం కలుగుతుందని ప్రకటిస్తున్నారు వాళ్ళు. యేసునందు విశ్వాసం ఉంచండి మీరేమవుతారు అని చెప్తున్నారు శిష్యులు. మీరు పునరుద్ధానం అవుతారు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? బ్రతుకుతారు. మీరు ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు, మీరు బ్రతుకుతారని చెప్తున్నారు. అది అక్కడున్న ఇశ్రాయేల్కి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. ఈ లాంగ్వేజ్ బయట వాళ్ళకి అర్థం కాదు. ఆల్రెడీ వాళ్ళకి బైబిల్ ఉంది కాబట్టి ఈ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కనుక యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని, బలత్కారంగా అంటే ఇష్టం లేకుండానే కదా అర్థం. బలత్కారం చేశారు అంటే అర్థం ఏంటి? ఇష్టం లేకుండానే కదా. బలత్కారంగా పట్టుకున్నారు. ఎవరిని? యోహానుని, పేతుర్ని. సాయంకాలమైనందున మరణాటి వరకు వారిని కావలిలో అంటే జైల్లో ఉంచారు. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఎంతైందంట? ఆ కుంటివాడు బాగైన తర్వాత ఈ 26వ వచనం వరకు చెప్పినందుకంటమ్మా ఎంతమంది నమ్ముకున్నారంట? సొలొమోను అనే మంటపములో మొదటిసారి ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది? 5,000 మంది విశ్వాసులు తయారయ్యారు. ఒక దెబ్బకి 5,000 మంది విశ్వాసులు తయారయ్యారు. చూడండి. ఇది ఆ పెంతెకోస్త దినమునకు సంబంధించిన రోజుల్లోనే. ఇది వెంటనే జరిగింది. ఈ 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత వెంటనే జరిగింది. అది వేరే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు అక్కడ. అంటే ఇంకా అక్కడ 3,000 మంది రక్షింపబడిన వారు ఉండుంటంగానే ఈ కార్యాలయం జరుగుతున్నాయి. 5వ వచనం, మరనాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను, వీళ్ళది ఎప్పుడు పెద్ద లిస్ట్, వీళ్ళది ఎప్పుడు అధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇది లిస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది ఇంకా ఈ లిస్ట్ కోసం మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. చూసారమ్మా? ప్రధాన యాజకుడును ప్రజల పెద్దలు అందరూ అది ఎప్పుడు చూసినా యేసు ప్రభువుని చంపాలన్నా వీళ్ళు కూడుకుంటున్నారు. అంతే కదా?
యేసుప్రభు శిష్యులను కొట్టాలన్నా చంపాలన్నా కూడా వీళ్ళే కూడుకుంటున్నారు. అంటే మొత్తం అంతా ఎవరిది కథ కహాని, సామాన్య మానవులది కాదు, అంతా పెద్దలదే. వీళ్ళకే అర్థం కాలేదంటే సామాన్య మానవులకి ఏమర్థమవుతుంది మా దేవుని వాక్యము? వీళ్ళు అనేకులు చెప్పేవాళ్ళు, వీళ్ళు చెప్పేవాళ్ళే సరిగా లేరు ఇక్కడ. ఇంకా మిగతా వాళ్ళకి ఏమర్థమవుతుంది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రధాన యాజకులు ప్రజల్లో పెద్దలు యేసును చంపాలని ఆలోచన చేసుకున్నారంటండి. అంత పెద్ద పెద్దోళ్ళు. 26, 57 చదవండి. అందులోనే 26, ఏ పట్టుకొనిన వారు అదిగో పెద్ద ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ రెడీగా శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరంట. ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకొని పోగా అక్కడ రెడీ ఎవరున్నారు? ఎవరికో ఎమ్మెల్యేకి ఎదురు తిన్నట్టు మనము ఆ ఎమ్మెల్యే గుండాలు ఉంటారు కదా, చీప్ గుండాలు, వాళ్ళు మనల్ని పట్టుకుని పోయి అప్పుడు అక్కడ ఎంపీను ఎమ్మెల్యే సీఎం గీఎం అంతా రెడీ ఉన్నారు. అప్పుడే వాళ్ళ ముందు పుట్టి మనల్ని తీసుకెళ్ళిపోయి నిలబెడుతున్నట్టుగా. యేసయ్యను చూడండి ఎలా తీసుకుపోయి నిలబెడుతున్నారో. సైన్యమేమో పట్టుకొని పోయింది వాళ్ళని, ప్రధాన యాజకుడైన కయప యొద్ద నిలబెట్టారు. అక్కడ ఆల్రెడీ ఎవరు హాజరై ఉన్నారు? శాస్త్రులు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్లో శాస్త్రి అని అర్థం. శాస్త్రులు అంటే సైంటిస్టులు, శాస్త్రాలు ఎరిగిన వారు. శాస్త్రాలు ఎరిగిన వారు దేవుణ్ణి గుర్తుపడకం లేదు. ఎట్లుంది చూడండి. బైబిల్ని బాగా పండితులు, బైబిల్లో పండితులు, కానీ ఎదురు దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు. గుడ్డివారు కదా వీళ్ళు. మరి ప్రధాన యాజకుడు అంటే ఎవరు? అహరోన వంశంలో నుంచి వచ్చినవాడు. అహరోనలాగా దేవాలయంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు. ఏటకు సంవత్సరానికి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి భయంగా వెళ్ళేవాడు. అవునా లేదా? ఒక తాడు కడతారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు. తాడు కడతారా లేదా? నడుము తాడు కడతారు. చచ్చడానికి లోపల బయటికి లాగేస్తారు. వీళ్ళు వెళ్ళకూడదు లోపలికి, చచ్చిపోతారు వీళ్ళు కూడా. ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు, యాజకులు చాలామంది ఉంటారు. ఆ ఒక్కడే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? రక్తాన్ని చెమరుతాడు 7 సార్లు కరుణాపీఠం మీద. ఇట్లుంటుంది కరుణాపీఠం. ఆ లోపల బ్రతుకున్నాడా లేదనడానికి వీళ్ళకి ఎలాంటి ఐడెంటిఫై వస్తుంటుంది? గంటలు. అతనికి ఎఫోదు డ్రెస్ కింద ఏముంటాయి? గంటలు మోగుతుంటుంది. బతికే ఉన్నాడని అర్థం. గంటలు ఇంకా మోగలేదు, లోపల నుంచి బయటికి శబ్దాలు రాలేదంటే ఏమైనా అర్థం? కూడా చచ్చిపోయిన అర్థం. అలాంటి దేవుని సన్నిధికి దేవాలయంలోకి వెళ్ళే ప్రధాన యాజకుడైన కయప ఇతరం. కయప దేవునికి సంవత్సరానికి ఒకసారి రక్తం తీసుకుపోయి వేసేవాడు. ఆ దేవుడు ముందుంటే అర్థం కాలే. చూసారా? ఇయర్లీ వన్స్ దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, నిజంగానే ఆ దేవుడే ముందున్నాడు. ఎందుకు అర్థం కాలేదంటారు? చెప్పాను కదా 13వ అధ్యాయం ఇందాకే. వారు విశ్రాంతి దినమున చదువుతున్న లేఖనాలు వారికి గ్రహించలేదు. అమ్మ, గ్రహించకపోతే, దేవుని కోసం మనం తెలుసుకోకపోతే, దేవుని అర్థం చేసుకోకపోతే, దేవుని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, ఏదో ప్రభురాత్రికి భోజనం తింటున్నామంటే తింటున్నాం, ఏదో ఆదివారం పోతున్నామంటే పోతున్నాం అనుకునేవాడికి దేవుడు అర్థం కాడు. అట్లా అప్పటికే దేవుడు అర్థం కాడు. మనంతకు మనమే పట్టుదలతో పొలంలో ఏదో విత్తనం వేసామంటే వేసినాం, టమాటకాయలు ఏమో నీళ్ళు పడుతున్నామంటే పడుతున్నాం 4 రోజులకు ఒకసారి, రోజు పట్టాల్సింది ఎదుకోకుండా ఏదో ఎరువులు వేస్తున్నామంటే ఏదో అన్నట్టుగా నిర్లక్ష్య వైఖరితో నువ్వు చేస్తే పని, ఆ పంట కూడా అట్లే ఉంటుంది. ఎట్లా చేస్తావు పని? ఆదాయం రావాలని 2 చేతులతో కాకపోతే ఇంకో 2 చేతులకు ఇచ్చింటే 4 చేతులతో కూడా ఏం చేస్తావు? పని చేస్తావు. పంట బాగా రావాలని అన్ని విషయాల్లో కూడా మనం ఎంత కష్టపడతామో లోకంలో, ఆ విధంగా నువ్వు దేవుళ్ళు కూడా పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల. ఆ పట్టుదల అనేది వదిలితేగిన ఏ వ్యక్తి కూడా దేవునిలో ఎదగలేడు. అందుకే 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథములో కొన్ని మాటలు చెప్తాను. భక్తి అనేది నువ్వంతుకు నువ్వే నేర్చుకోవాలా. రెండవ వచనం, మందసము
కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుండగా, అంటే మందసము ఎక్కడుండాలి? దేవాలయంలో ఉండాలి. కానీ మందసం దేవాలయంలో లేదు. ఎక్కడుంది? కిర్యతారీములో ఉంది. కిర్యతారీములో ఉందన్నమాట. ఓకేనా? మందసం వెళ్ళిపోయింది. మందసం అనేది లేదు అక్కడ. ఫిలిష్తీయులు ఎత్తుకొని పోయారు. ఆ మందసం అనేది ఇప్పుడు వేరే దగ్గర ఉంది. అంటే దేవుడు ఇశ్రాయేలీల యొక్క దేవాలయంలో లేడు. ఎందుకు లేడు? దేవునికి ఎందుకు ఇశ్రాయేలీల దేవుని మధ్య ఇశ్రాయేలీల గుడారం ఉంది, కానీ దేవుడు లేడు అక్కడ. మందసమే కదా దేవునికి సాదృశ్యము, దేవుని వాక్యానికి సాదృశ్యము, ఛాయారూపకము. దేవాలయం ఉంది, దేవుడు లేడు. ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవుడు లేడు. ఎందుకు లేడు? వాళ్ళని వదిలి ఎందుకు పోయాడు? కింద రాయబడి చూడండి. దేవుడు మనల్ని వదిలిపోతే కూడా ఇట్లే ఉంటుందండి. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, అంటే దేవుడు మాకు కావాలి, 20 సంవత్సరాలు అయింది, మందసం మా దగ్గర నుంచి వెళ్ళిపోయి మాకు దేవుడు కావాలి, మేము అనుసరిస్తాం దేవుణ్ణని ఇప్పుడు దుఃఖపడుతున్నారు, అంటే పశ్చాత్తాపడుతున్నారు. అప్పుడు సమూయేలు ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలు వారితో ఇట్లడెను, ఊరికే మేము దేవుని అనుసరిస్తాము, మేము దేవుడు మాకు కావాలి, మాకు మందసం కావాలి అంటే కాదు. మీ పూర్ణ హృదయముతో మీ యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొని ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అది వీళ్ళు ఏడుస్తున్నారు, మా దేవుడు కావాలి మాకు, మా దేవుడు కావాలి మాకు అని మేము అనుసరిస్తాం, మా దేవుడు చెప్పినట్టు మేము చేస్తాం అన్నప్పుడు సేవకుడు ఏమంటున్నాడంటే అక్కడ సమూయేలు గారు, ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే వగళ్ళన్నీ చేయకండి, ఇలాంటి నంగనాచి భక్తి చేయకండి. దేవుడు మీ దగ్గరికి రావాలి అంటే 20 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి, ఉత్త గుడారం ఉంది కానీ దేవుడు అందులో లేడు, మందసం అందులో లేదు, కిర్యతారీములో ఉంది. అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, మీరు అన్య దేవతలను పూజిస్తున్నారు, మీరు మీ దేవునికి హృదయాన్ని ఇవ్వలేదు, మీరు మీ దేవుని పట్టుదల కలిగి ఆరాధన చేయడం లేదు, పట్టుదల లేదు మీకు మీ దేవుని పట్ల. నిజంగా మీరు పట్టుదల కలిగి హృదయాంతరాలతో మేము దేవుణ్ణి ఆరాధన చేస్తాము, మాకు దేవుడు కావాలని నిజముగా మీరు పట్టుదలగా దేవుణ్ణి ఎప్పుడైతే అనుసరిస్తారో అప్పుడు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించి మీ మందసం మీకు వచ్చేటట్టుగా, లేదా మీ మందసం అనే ఆ దేవుని యొక్క ఛాయారూపకమైన మందసం మీ దగ్గరికి వస్తుంది అని చెప్తారండి. ఇక్కడ దేవుడు మన దగ్గరికి రావాలి, దేవుడు మనకు అర్థం కావాలంటే ఇక్కడ మనకు చెప్పబడుతున్న విషయం ఏంటంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు తిరగాలి. ఎప్పటికైనా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఎలాగా? నంబర్ 1. తర్వాత నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని వదిలేయాలి. నంబర్ 2, అన్య దేవతలను, ఆస్తారోతు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి, అంటే ఒకవేళ నువ్వు దేవుని కంటే ఎక్కువగా భార్యను కానీ, భర్తను కానీ, పిల్లల్ని కానీ, ఆస్తిని కానీ, ధనమును కానీ దేనైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే దాన్ని నువ్వు తీసివేయాలి. నంబర్ 2 అది. నంబర్ 3, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, ఇది పట్టుదల. నంబర్ 3, పట్టుదలతో. ఏదో వచ్చామంటే వచ్చాం, చర్చికి ఎట్లా వస్తుందో తెలుసా? ఇట్లా బైబిల్ పట్టుకొని ఊక్కుంటా, సంకలో బైబిల్ పెట్టుకొని 12 గంటలకి, 1 గంటకి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీ తండ్రి యొక్క ప్రేమ మనం అంటాం కదా, ఆశీర్వాదం ఇస్తాం కదా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు ఆ కృప, పరిశుద్ధాత్మ అన్నిన సహవాసం అందరికీ తోడే ఉండను గాక అన్నప్పుడు అడుగు పెడతారు లోపలికి. వీళ్ళంతా అడుగు బయట పెట్టే సమయంలో లోపలికి అడుగు పెడతారు వాళ్ళు. అది వినేసి అట్లా వెళ్ళిపోతారు. ఇట్లాంటి వాడు
దేవుడు నీలోకి ఎలా వస్తాడు? ఇశ్రాయేలీల మధ్య నుండి మందసము ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళు దేవుణ్ణి పట్టించుకోలేదు కనుక ఆయన వెళ్ళిపోయాడు. మీ ఇంట్లో నుంచి మీ నాయన మీ అమ్మ ఎందుకు వెళ్ళిపోతారు? నువ్వు పట్టించుకోలేవు, అందుకే అడుగుతారు వాళ్ళు. నువ్వు నీ ఇల్లు వద్దురా మాకు అని అడుక్కు తిన్నామని చంకలో 4 బట్టలు పెట్టుకొని సంచి పెట్టుకొని అలా ఊర్లు పట్టుకొని పోయి చచ్చిపోతారు అక్కడే. నువ్వు అవమానిస్తుంటే రోజు అన్నం పెట్టకపోతే రోజు వాళ్ళని లేచినప్పుడు తిడతావు, కూర్చున్నప్పుడు తిడతావు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. వాళ్ళకంటూ మనసు ఉంది కదా, వాళ్ళకంటూ ఒక జీవం ఉంది కదా, వాళ్ళకంటూ ఒక ఆత్మ గర్వం ఉంది, గౌరవం ఉంది కదా. ఇలా అంటూ ఉంటే ఎప్పుడు అంటూనే ఉంటారులే. ఆ పాసిపోయిన అన్నం వాళ్ళు పెడితే తిని మనం వీడుండేదానికంటే వెళ్ళిపోదాంపా అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు ముసలోళ్ళు కదా నిర్ణయం తీసుకుని ఏమవుతారు? ఏదో బట్టలు అన్ని బట్టలు కట్టుకొని దేశం పట్టుకొని వెళ్ళిపోతారు, ఏడవుతూ చచ్చిపోతారు. దేవుడు కూడా ఏమైపోయాడు తెలుసా? వీళ్ళు నన్ను పూర్ణ హృదయంతో ఆరాధించడం లేదు, వీళ్ళు నా వైపు పట్టుదలతో తిరగడం లేదు, వీళ్ళు నాకంటే ఎక్కువగా వాళ్ళకు అన్ని దేవతలే ఎక్కువైపోయాయి. ఆ రోజు ఈరోజు ఆ దేవతల బదులు మనలో ఇంట్లో దేవతలు లేకపోవచ్చు, వేరేవేమైనా వచ్చినాయేమో మన ఇంట్లోకి. సెల్ ఫోన్ రావచ్చు అమ్మా, మన ఇంట్లోకి సెల్ ఫోన్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. అవన్నీ ఏం చేస్తాయి తెలుసా? మనల్ని దేవునితో పట్టుదలగా బ్రతకకుండా మనల్ని, మన సమయాన్ని, మన కాలాన్ని, మన సమస్తాన్ని వృధా చేస్తాయి. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నామా? లేదు. ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నామా? లేదు. బైబిల్ చదువుతున్నామా? లేదు. అంటే దేవుని పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లే ఎట్లా తెలుస్తుంది? 3 పూట్ల అన్నం కష్టంగా తింటాం పొయ్యి మీద పెట్టి, ఎగ్జాంపుల్గా, అవునా కదా? పొద్దున్న టిఫిన్ తినకుండా ఉంటామా? మధ్యాహ్నం అన్నం తినకుండా ఉంటామా? సాయంత్రం అన్నం తినకుండా? ఈ శరీరానికి తింటున్నాం కానీ ఆత్మకు మనం ఏమైనా వేస్తున్నామా? అంటే నీకు దేవుడు అంటే రుచి తెలియదు, దేవుడు అంటే నీకు అర్థమో కాలేదు, అందుకే దేవుడు నీలోకి రాలేదు. అందుకే దేవుడు నీలోకి రాలేదు కనుక నువ్వు దేవుని సమాజానికి కనపరచునేవు. రెండోది, దేవుని గురించి నువ్వు ఆలోచించడానికి కూడా ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే దేవుడు వీళ్ళు వదిలేశాడు. నాకు మీరు వద్దురా అని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయి కిర్యతారీములో ఆయన మక్కాం వేసుకున్నాడు. ఒకనింట్లో ఉంటాడు, మక్కాం వేసుకుని ఆ ఇంట్లో ఉన్నాడు దేవుడు. చూసారా మరి? 20 సంవత్సరాలు దేవుడు దూరం అయిపోయాడు. ఆలోచన చేయండి ఒకసారి. అయితే మరలా దేవుడు అతని మీ దగ్గరికి రావాలంటే ఒక సేవకుడు చెప్పాడు, సమూయేలు అనే సేవకుడు చెప్పాడు, మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలని చెప్పాడమ్మా? నంబర్ 1, ఇది మనం ఈరోజు కూడా తెలుసుకోవాలి. పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగాలి. మళ్ళాలంటే తిరగాలి, మరలా తిరగాలి. ఎక్కడ వదిలేసావా ఆ దేవుణ్ణి? మరలా నువ్వు పూర్ణ హృదయం అనమాట. నాకు దేవుడు కావాలని, పూర్తిగా దేవుడు కావాలి, నాకు పూర్తిగా దేవుడు కావాలి, పూర్ణ మనసుతో, అంటే సంపూర్ణంగా. తర్వాత రెండోది, నీవు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని వదిలేయాలి, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. మూడవది, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పాలి. అలా సేవించాలి ఆయన్ను, దేవుణ్ణి సేవించాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. అది కూడా పట్టుదల కలిగి. ఏం కలిగమ్మా పట్టుదల అంటే? అందరూ అంటుంటారు కదా, పట్టుదల కలిగి చదవాలరా, పట్టుదల కలిగి ఉంటే సాధించనిది ఏమిట్రా అనే పదాలు మాట్లాడుతుంటారు లోకంలో. ఎప్పుడైతే ఈ పనులు చేస్తావో అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అది ఒక సేవకుడు చెప్తున్న మాట. ఈ 3 చెయ్యి, అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి, అది క్రియ జరిగిందా? ఇక్కడ చెప్పిన పని చేశారా? ఇది జవాబు. చేయాల్సిన పని వాళ్ళు చేశారు, ఇప్పుడు మనం చేయాలి. మరి వదిలేశారు. రెండో దానికి ఆన్సర్ ఎక్కడ వచ్చేసింది. మూడవది,
ఆయన సేవించారు, యెహోవాను మాత్రమే సేవించిరి. రెండో దానికి మూడో దానికి ఆన్సర్ వచ్చేసింది. అంటే పూర్ణ హృదయంతో వాళ్ళు దేవుని వైపు ఇశ్రాయేలీలు తిరిగారు అన్న ఆలోచన అందులో వచ్చేసింది. 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలీయుల అందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేసి చేతునని చెప్పగా అందరూ కూడుకొని నీళ్ళు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఇలా ఒప్పుకోవాలి. అది నిజంగా అంటే అవును ప్రభువా, ఇన్నాళ్ళు మేము దేవతలు మొక్కాము, ధనం వైపు చూసాము, సెల్ ఫోన్ల వైపు చూసాము, లోకం వైపు చూసాము, పాపం చేశాము, మాటల్లో పాపం చేసాము అని మనం ఒప్పుకోవాలి. అయ్యా నేను పూర్ణ హృదయంతో మేము అంగీకరించలేదు, అయ్యా మేము నిన్ను వదిలేసాం ప్రభువా, పట్టుదల కలగలేదు ప్రభువా, మాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు ప్రభువా. ఒక సినిమా చూసినప్పుడు ఎట్లా చూసాం, 2:30 గంటల సేపు టీవీకి వెళ్ళట్లే కళ్ళు ఆరపకుండా, సినిమాలకు పోతే కళ్ళు ఆరపకుండా పట్టుదల కలిగి చూస్తాం సినిమా. అది ఏమైనా ₹1,00,000 ఫ్రీగా ఇస్తారంటే కినా, అవునా, ఈ గంట సేపు ఇవి వినాలి అంటే పట్టుదల కలిగి వింటాం. ఇందులో 10 ప్రశ్నలు వేస్తాము, 10 ప్రశ్నలు కరెక్ట్ సమాధానం చెప్తే మీకు ₹1,00,000 అంటే పట్టుదల కలిగి వింటాం. మన ఆత్మ రక్షింపబడాలనేది, రక్షింపబడకుండా ఉండాలనేది మన చేతిలోనే ఉంది, అంతే. ఎవరి ఆత్మను వాళ్ళు రక్షించుకోవాలా రక్షించుకోకూడదా అన్నది వారి చేతిలోనే పెట్టేశాడు దేవుడు. అది ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమందు ఉపవాసం ఉండే. అది పట్టుదల. ఉపవాసం ఉండడం అంటే పట్టుదల. వాళ్ళు ఏం చేశారు, యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకున్నారు. అట్లా ఒప్పుకోవాలి, పాపం చేశాం ప్రభువా అని ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చిన ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడకూడి అని సమూయేలు చెప్తున్నాడు. మన దేవుడైన యెహోవాను అది ఎందుకు అంగీకరించాడు ప్రార్థన? ఇప్పుడు యెహోవా అతని ప్రార్థనను ఎందుకు అంగీకరించారు? అది ఇప్పుడు దేవుని వైపు వాళ్ళు తిరిగారు. అన్నీ పడేసి అన్నీ వదిలేసి పట్టుదల కలిగి ఎవరి వైపు తిరిగారు? అప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటక ఇశ్రాయేలు మీదకు వచ్చి, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత, అదిగో నువ్వు దేవుని ఖచ్చితంగా పట్టుకుంటే ఏ పనైనా నీకే విజయం వచ్చేట్టు చేస్తాడు దేవుడు. ఇప్పుడు ప్రకృతి ద్వారా ఏం చేశాడు దేవుడు? ఉరుములు ఉరిమించి తారుమారు చేసేసాడండి అంతా. బా, కేవలం దేవుని వైపు తిరిగితే నీకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడు. దేవుడు నీ పక్షాన నిన్ను ఎంత విజయవంతంగా నిలబెడతాడో చూడు. ఇది మనకు తెలియాలి. ఈ విషయాలు తెలియకే నేటి క్రైస్తవులమైన మనము మన శక్తి మీద, మన జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నాము, సొంత ఆలోచనల మీద ఆధారపడుతున్నాం. అర్థమైందా? దేవుణ్ణి పక్కన పెట్టి చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రోజుల్లో ముందు డబ్బు సంపాదిద్దాం, ముందు పేరు సంపాదిద్దాం, ముందు ఇండ్లు కడదాం అని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. అంటే దేవుని పక్కన పెట్టి చేసే పనులేనా అవి? నువ్వు దేవుని పట్టుకొనే ఏ పనైనా చెయ్యి. దేవుని పట్టుదల కలిగి ఉండు ఒకవైపున. ఈ బ్యాలెన్స్ వదలకూడదు, ఈ బ్యాలెన్స్ వదలకూడదు. దేవునికి ఇవ్వవలసింది ఇస్తూనే, దేవునికి సమయాన్ని ఇవ్వవలసింది ఇస్తూనే నువ్వు ఏ పనైనా చెయ్యి. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోతున్నారంటే రోజు రోజుకి దేవునికి ఇవ్వవలసిన బ్యాలెన్స్ ఇవ్వడం లేదు. 50% దేవునికి ఇచ్చి 50% లోకానికి ఇస్తున్నావా? సరే. లేదా 60% దేవునికి ఇచ్చి సమయం, 40% దేవునికి లోకానికి ఇస్తున్నావా? ఇంకా మంచిది. కానీ
మనుషులు ఏమవుతున్నారంటే పూర్తిగా దేవునికి 10% ఇచ్చి 90% తన కాలం గడుపుతున్నారు. 24 గంటల సేపు మనం ఎక్కడున్నా సరే దేవుని యొక్క భయముతో, దేవుని ఆలోచనలతో ఉండాలనేది దేవుడి యొక్క ఇష్టం. అందుకే దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఇక్కడ తారుమారు చేసి ఇశ్రాయేలీయులు చేత ఫిలిష్తీయులు ఓడిపోయారు. చూడండి, 20 సంవత్సరాల పాటు దూరమైన దేవుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడా లేదా? అది కాదు, 20 సంవత్సరాలు వారిని పట్టించుకోలేదండి. ఒకసారి 4వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు గ్రంథము 2వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది. ఎందుకు చెప్పాను కదా, భక్తిహీనంగా ఉన్నారని. ఇప్పుడు ఎవరికి విజయం ఇచ్చాడు? ఫిలిష్తీయులకే విజయం ఇచ్చాడు. 4,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలీయులు. ఆ తర్వాత ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు ఏం చేశారంటే, మందసం మన మధ్య లేదు కనుక, దేవుడు మన మధ్య లేదు కనుక మనం మందసాన్ని తీసుకొద్దామని నెక్స్ట్ డే ఏం చేశారంటే, ఈ శవాలన్నీ పూడ్చిన తర్వాత నెక్స్ట్ డే మందసాన్ని తీసుకొచ్చి యుద్ధంలోకి వచ్చారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు మన మధ్య అనుకొని యుద్ధంలోనికి దిగారండి. ఇప్పుడు అప్పుడేం జరిగిందో చూడండి, 7వ వచనం. జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని. అంటే ఆ మందసం రాగానే వీళ్ళు కూడా భయపడ్డారు కాసేపు. ఎవరు? ఫిలిష్తీయులు భయపడ్డారు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు అన్నది వీళ్ళకి తెలుసు. ముందు జరిగిన చరిత్ర అంతా తెలుసు, ఐగుప్తులోనే జరిగినది. ఈ మందసం వచ్చినా కూడా ఏం జరిగిందంటే, వీళ్ళు భయపడినా కూడా దేవుడు వాళ్ళ వైపే ఉన్నాడు. చూడండి 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేల్ ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీల్లో 30,000 కాల్బలులు కూలిరి. 4,000 మంది కాకుండా ఇప్పుడు ఎంతమంది పోయారు? మందసం వచ్చినా కూడా. ఏం దేవుడు వచ్చినా కూడా ఎందుకు వాళ్ళు గెలవలేదు చెప్పు? దేవుడు వచ్చినా కూడా ఎందుకు గెలవలేదు అంటే, నీ హృదయం సరిగా లేకపోతే, నీ జీవితం సరిగా లేకపోతే, నీతో దేవుడున్నా కూడా దేవుడు నిన్ను గెలిపించడు. అది మ్యాటర్. దేవుడు ఉన్నాడా లేదా ఇశ్రాయేలీయుల మధ్య? మందసం వచ్చిందా లేదా? ఇప్పుడు తీసుకొచ్చారా లేదా? మందసం ఉంది. వీళ్ళు అనుకున్నారు, ఈ మందసం దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక ఇప్పుడు మనం గెలుస్తాం అనుకున్నారు. ఏమనుకున్నారు? గెలుస్తాం అనుకున్నారు. కానీ ఏమయ్యారు? 30,000 మంది చచ్చిపోయారు. అయిపోయిందా? మొత్తానికి దాంట్లో ఉంది కదా. చెప్పండి. 30,000 మంది ఏమయ్యారమ్మా? దేనికి చనిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి 11వ వచనం. మరియు దేవుని మందసము అంటే ఫిలిష్తీయులు ఎత్తుకోరమైనారు దాన్ని. ఆఖరికి యాజకులు కూడా తెచ్చిపోయారు ఇక్కడ. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, అదే 7వ అధ్యాయంలో మనకు ఆన్సర్ ఉంది. 20 సంవత్సరాల పాటు ఆ మందసం ఇక్కడ పట్టబడిందండి. 4వ అధ్యాయంలో పట్టబడిన ఈ మందసం 20 సంవత్సరాల పాటు, అంటే దాదాపుకి 20 సంవత్సరాల పాటు వీళ్ళంతా కూడా భక్తి కలిగి లేరు. 4వ అధ్యాయంలో 4,000 మంది 30,000 మంది చనిపోక ముందు భక్తి కలిగి లేరు. 20 సంవత్సరాల వరకు ఇంకా భక్తి కలిగి లేరు. అందుకే మందసము కిర్యాతారములోనే ఉంది. అప్పుడు సమూయేలు గారు వచ్చి చెప్పారు, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది, ఫిలిష్తీయులకు మీరు దాసులై ఉన్నారు. ఫిలిష్తీయులు మీ చేతిలో ఓడిపోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మందసం మీ మధ్య ఉన్నా కూడా మీరు గెలవలేరు. మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుడు మీ మధ్యకి రావాలి అంటే మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి మీరు మల్లుకోవాలి. మీరు దేన్నైతే ఆరాధన చేస్తున్నారో, దేన్ని ఎక్కువగా సమయం ఇస్తున్నారో ఆ విగ్రహాలన్నీ కూడా పడేయాలి. 3వది, పట్టుదల కలిగి దేవుని వైపు తిరగాలి.
మీ హృదయాన్ని తిప్పాలి, ఇలా తిప్పాలి. ఇష్టం ఉండదండి హృదయం దేవుని వైపు తిరగాలంటే. హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంటుంది కదా, ఆఫ్ అయినప్పుడు బండి తిప్పు చూద్దాం, తిరగదు. ఇష్టము లేని ఎద్దుని మనం కాడెత్తడానికి పోతే అది తలకాయి వంచదు. అందుకే మెడ వంచని జనమా అంటాడు దేవుడు. ఏమంటాడు? మెడ వంచని జనమా, హృదయం కఠినము చేసుకున్న జనమా, ముస్కరులైన జనమా, కఠినులైన రాతి గుండెగా చేసుకున్న జనమా. అంటే హృదయమును దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఇట్లా అది మళ్ళీ గర్రం తిరిగి ఇట్లా నిలబడుతుంది వచ్చి. ఏంటి? మళ్ళీ వచ్చి ఇట్లా నిలబడుతుంది. దాన్ని ఎంత తిప్పి దేవునిలో దేవుడానికి ఇక్కడ వైపు ఇక్కడ పెడదామనుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తుంది ఇట్లా. దాన్నే త్రిప్పుట అన్నాడు. త్రిప్పుట. హృదయము లోకం వైపు ఉంది, దాన్ని ఇలా త్రిప్పి దేవుని వైపు కూర్చోబెట్టాల, గాడిలో కూర్చోబెట్టాలి. ఇప్పుడు వచ్చి అలా కూర్చోబెట్టడమే కాదు, అందులోనే ఉండిపోవాలా. అది త్రిప్పటం అంటే. అంటే పూర్తిగా దేవునిలోనే మనం ఏమైపోవాలా, అది లీలమైపోవాలా. దాన్ని పట్టుదల అంటారు. ఎప్పుడు వస్తుంది తెలుసా అది? ఎప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి, ఎప్పుడూ దేవుని వాక్యం చదువుతూ, ఎప్పుడూ దేవుని కోసం మనం సమయాన్ని కేటాయిస్తూ ఉంటే గినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంచెం సమయం పడుతుంది. మీరు రోజు బైబిల్ ఒక 50 అధ్యాయాలు 100 అధ్యాయాలు చదవండి ఖాళీ ఉన్నప్పుడంతా. మోకాలుని కన్నీటితో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి వారానికి ఒక రోజు. 3 నెలలు తిరిగే వాటికే మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో మార్పు రావడమే కాకుండా మీ 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 ఇంట్లో వెలుగు ప్రకాశిస్తుంది, మీ ఒంట్లో వెలుగు ప్రకాశిస్తుంది. తెలుసా? సెల్ ఫోన్ పూర్తిగా పక్కన పెట్టాలా, సెల్ ఫోన్లో ఉండేటివన్నీ పక్కన పెట్టాలా, సెల్ ఫోన్ చూడమే మానేయాలా. ఆ సెల్ ఫోనే మనలోన వెలుగుని చీకటిగా మారుస్తుంది. టీవీలే మనలోన వెలుగును చీకటిగా మారుస్తుంది. అభిషేకాన్నంతా తీసేస్తుంది. మనలో ఉన్న శక్తినంతా కూడా అది పీల్చేస్తుంది. చూడండి, ఎండాకాలం